ఈరోజు నామినేషన్‌లో నాకు రీతుని చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే పాపం డిమాండ్ పవన్‌కి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తా వచ్చింది. సో, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకుంటే మంచిదనిపించింది. కానీ అలా కాకుండా వీళ్ళిద్దరూ పెద్ద పెద్దగా అరుచుకొని అసలు పాపం రీతు అసలు ఎట్లా ఏడుస్తుందంటే సో, ఏదైనా కావచ్చు ఫస్ట్ నుంచి ప్రతి విషయంలో పవను రీతుకి సపోర్ట్ చేసిన దానికంటే రీతు పవన్‌కి 100% పాపం సపోర్ట్ చేస్తారు. ఏదో ఒక విషయంలో అసలు కొంచెం రీతు బ్యాడ్ అవ్వడానికి కారణం కూడా డిమాండ్ పవనే. ఎందుకంటే డిమాండ్ పవన్లో ఆ కలర్ పూసే టాస్క్లో డిమాండ్ది తప్పున్నా కూడా డిమాండ్నే గెలిపించింది రీతు. ఆ తర్వాత కూడా చాలా గేమ్స్లో డిమాండ్కి హెల్ప్ చేసింది రీతు. అదేంటో మనీ ఇస్తారు కదా, మనీ ఇచ్చే గేమ్లో కూడా పాపం చాలా హెల్ప్ చేసింది. మనీ ఇచ్చింది కదా, అతను వేరే ఆపోజిట్ టీంలో ఉన్నా కూడా ఈ టీంలో ఏమనుకున్నా పర్లేదు అని చెప్పి ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇచ్చింది. ఆ పాపం ఇది కూడా అర్థం చేసుకుండా డిమాండ్ పవను పాపం రీతుకి ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచాడు అనుకోవాలా. ఏమేమి పాయింట్స్ చెప్పాడో నేను ఒక ఫుల్ ఎపిసోడ్ చేస్తాను. ఇప్పుడు నేను లైవ్ చూస్తున్నాను. లైవ్ అంటే ఎవరు నామినేట్ చేస్తున్నారో నేను మ్యూట్లో పెట్టి టీవీ చేయలేను కాబట్టి నేను ఫుల్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను. అందరూ చూడండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే.